రామసేవ బుద్ధిమంతుడు హనుమంతుడు. శ్రీరామచంద్రునికి ఎంతోమంది భక్తులు ఉంటారు, ఉండేవారు, ఉన్నారు, ఉంటారు. సర్వకాల సర్వావస్థల్లోనూ శ్రీరాముణ్ణి ఆయన నామం జపం చేస్తూ ఉంటాం, మననం చేస్తూ ఉంటాం. ఆయన సంబంధించిన చరిత్ర ఉన్న వాల్మీకి రామాయణాన్ని ఎప్పుడూ చదువుతూ ఉంటాం. అయితే శ్రీరాముడు సీత ఈ పాత్రలు వచ్చాక ప్రధాన పాత్ర ఏమిటంటే దీంట్లో ఆంజనేయ స్వామిది. ఆయన రామసేవ అనేది బుద్ధి అన్నమాట. బుద్ధి కలిగి ఉండడం అంటే ఆయన ఏమిటి, రామసేవలోనే బుద్ధి అంత అణువణువు ఆయన శ్రీరామ నామాముకి అంకితం అయ్యాడు. అంతేకాదు అలా ఎందుకు అంత గొప్పవాడయ్యాడంటే శ్రీరాముడికి ఆయన చేసిన సహాయం ఇంత అంతా కాదు. అయితే అతడు అనుకోలేదు, అతను సహాయం కాదు విధి నిర్వహణ చేస్తున్నాడు అనుకున్నాడు. ముఖ్యంగా ఏమిటంటే పల్లెటూళ్ళలో కానీ ఎక్కడ కానీ ఆంజనేయ స్వామి దండకం అందరు చదువుతూ ఉంటారు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం, ఇలాగా ఆ దండకం చదువుతూ ఉంటారు. ఎక్కడ ఎవరైనా కొంచెం జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, లేకపోతే బాగులేకపోయినా, పల్లెటూళ్ళలో వైద్య సదుపాయాలు కూడా సరిగ్గా లేని రోజుల్లో ఆంజనేయ స్వామి దండకం చదివితే అది తగ్గిపోతుందని ఒక విశ్వాసం అన్నమాట భక్తులకి. అంచేతే ఆంజనేయ స్వామి దండకం లక్షల ప్రతులు అమ్ముడిపోయింది. కానీ చాలామంది తెలియదు ఏంటంటే దండకం అనేది ఒక పద్యం లాంటిది అనమాట, ఓ ఛందస్సు అది ఉంటుంది. ఆంజనేయ స్వామి దండకం ఎందుకు ముఖ్యమైందంటే ఆంజనేయ స్వామి చరిత్ర అంతా దాంట్లో ఉందన్నమాట. అంచేత దండకం చదివితే విశ్వాసం వలన రుగ్మతలు పోతాయనే కాకుండా ఆయన చరిత్ర అంతా దాంట్లో సింపుల్గా తెలుస్తుందన్నమాట. చాలా గొప్ప విషయం. ఆ ఆంజనేయ స్వామి అంజనీదేవి కుమారుడు కనుక ఆంజనేయుడయ్యాడు. వాయుపుత్రుడు, వాయుదేవుని కుమారుడు. చిత్రం ఏమిటంటే ఈ రామాయణంలో కొన్ని కాండలు జరిగాక కిష్కింధాకాండ వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామి పాత్ర ఎక్కువగా ఉంటుంది. రాముల వారు, లక్ష్మణుడు, సీత వీళ్ళందరూ అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో రావణాసురుడు సీతను ఎత్తుకుపోవడం అది మనకు తెలిసిన కథే. కానీ అలా ఎత్తుకుపోయిన సందర్భంలో సీత ఎక్కడుందో తెలియక చాలా బాధపడుతూ ఉంటాడు శ్రీరాముడు. ఒక్కొక్కప్పుడు కొంచెం చాలా మరీ ఆయన చాలా బాధ, కొంత కోపం వచ్చిన సందర్భంలో లక్ష్మణుడు ఆయన్ని వారించి, అన్నగారు మన కష్టాలు తొలగుతాయి, సీతాదేవి ఎక్కడుందో తెలుస్తుంది, ఇవన్నీ కొంచెం ధైర్యం అది చెప్తూ ఉంటాడు. ఇలా ఉన్న సందర్భాల్లో ఏమైందంటే ఆ అడవిలో అలా తిరుగుతూ ఉండగా వాలి సోదరుడైన సుగ్రీవుడికి రామలక్ష్మణులు కనపడ్డారు. వాలి మహాబలవంతుడు, అనేక మంది సముద్రుడు లాంటి వాడు వాలి మీదకు వస్తే వాలి వాడిని ఇట్టే అణిచేసే బలం కలిగిన వాడనమాట. అంత బలం కలిగిన వాలి చేసిన తప్పు ఏమిటంటే తన సోదరుడైన సుగ్రీవుడి యొక్క భార్యతో అతను కలిసి ఉండడం, ఆనందాలు పొంది ఈ రాజ్యాన్ని అపహరించడం, ఇలాంటివి చేయడం వలన సుగ్రీవుడికి వాలి తన అన్నయ్య అంటే చాలా కోపం వచ్చింది. అంచేత వాలిని ఏమన్నా చంపుదామంటే తనకి శక్తి లేదు. అలాగే అక్కడ భయపడి ఉంటున్నాడు అనమాట. ఆ సందర్భంలో సుగ్రీవుడు రామలక్ష్మణులని చూసేటప్పుడు రామలక్ష్మణులు చూస్తే సుగ్రీవుడికి భయం వేసింది. ఏమిటి ఈ బాణాలు, వీళ్ళందరూ ఇదంతా చూస్తూ ఉంటే వీళ్ళు ఎవరినైనా ఓడించగలిగే సమర్థుల్లా కనపడుతున్నారు అని అనుకుని ఏం చేస్తాడు, ముందర అసలు వాలి తాలూకు మనిషేమో రాముడు అనుకుంటాడు, తర్వాత కాదని తెలుసుకుంటాడు. ఈ సందర్భంలో ఏంటి, సుగ్రీవుడి బంటు ముందర, శ్రీరాముని బంటు కాదు ముందర హనుమంతుడు, సుగ్రీవుని యొక్క బంటు అనమాట. ఆ సుగ్రీవుని బంటు అయిన హనుమంతుడిని పిలిచి, వీళ్ళు చాలా గొప్పవాళ్ళ ఉన్నారు ఈ రామలక్ష్మణులు అనేవాళ్ళు, వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది, ఇలాంటి వాళ్ళే ఈ వీళ్ళలో గొప్పవాడైన రాముడే వాళ్ళని సంహరించగలడు, అంచేత అసలు వాళ్ళు ఏమిటి విషయమో అది గమనించు, నువ్వు వెళ్ళిరా అని వేరే పరివ్రాజక రూపంలో ఈ ఆంజనేయ స్వామిని పంపిస్తాడు. ఆంజనేయ స్వామి వచ్చాడు ఎవరి దగ్గరికి, ఈ శ్రీరాముడి దగ్గరికి. వచ్చినప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు ఉంటే తన విషయం అది చెప్పి, అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుడితో మాట్లాడతానంటే సుగ్రీవుడి దగ్గరికి తీసుకెడతాడు రామలక్ష్మణులని. తీసుకువెళ్ళినప్పుడు సుగ్రీవుడు తన బాధ చెప్పుకుంటాడు. సుగ్రీవుడికి తన భార్య వల్లనే గొడవ ఉంది, అంటే భార్యని అన్నయ్య తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ. ఈ రామచంద్రుడికి మాత్రం వేరే విషయం, తన భార్యని ఏ రాక్షసుడో ఎత్తుకుపోయాడు, అదేమో తెలియట్లేదు. ఇది ఉంటే అప్పుడు ఒకళ్ళకి
సముదాయించుకొని సుగ్రీవుడు అంటాడు, ఎలాగైనా మేము తెలుసుకుంటాం, సీత దాడ తెలుసుకుంటాం, నువ్వేమీ భయపడద్దు అని ధైర్యం చెప్పి, అప్పుడు వీరిద్దరికీ అనుసంధాన కార్యక్రమం చేసినవాడు ఆంజనేయ స్వామి అనమాట. ఆంజనేయ స్వామి బుద్ధిమంతుడు అంటే మామూలు అందరిలాగా ఇతను బుద్ధిమంతుడు అన్న చిన్న విషయం కాదు, విశేషణం. బుద్ధి అంటే చాకచక్యంగా సమస్యల్ని పరిష్కరించగలిగిన బుద్ధి, నైశిత్యం కలిగిన బుద్ధి ఉంటేనే బుద్ధి అనమాట. అంచేతే సుగ్రీవుడికి రామలక్ష్మణులు తెలియదు, కానీ రామలక్ష్మణులకి సుగ్రీవుడికి మైత్రి జరిపి వాళ్ళని సమావేశం పరిచి చేసినవాడు బుద్ధిమంతుడు హనుమంతుడు అనమాట. తర్వాత ఏమైందంటే సుగ్రీవుడు చెప్పాడు, రామచంద్ర నీకు సహాయం చేస్తాను, అయితే వాలిని చంపాలని. వాలిని నేరుగా చంపే శక్తి రాముడికి ఉన్నప్పటికి కూడా ముందర ఏమంటాడు, సుగ్రీవా నువ్వు వాలి యుద్ధం చేయండి అంటాడు. సుగ్రీవుడు వాలి యుద్ధం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే ఇద్దరూ ఒకలా ఉండడంతో రాముడికి తెలియట్లేదు, బాణం వేసి ఒకరిని చంపేయాలంటే పొరపాటున సుగ్రీవుడినే చంపేస్తానేమో అని అనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే అరణ్యం కనుక తర్వాత మళ్ళీ యుద్ధం చేయడంలో ఒక ప్రత్యేకమైన లతనిచ్చి ఈ సుగ్రీవుడిని నువ్వు ఇది హారంగా వేసుకో, మెడలో ధరిస్తే నువ్వు సుగ్రీవుడు అని తెలిసి ఆ వాలి మీద నేను బాణం వేయడానికి వీలు ఉంటుందని చెట్టు చాటు నుండి బాణం వేస్తాడు. వాలి మీద వేస్తే వాలి హతుడు అవుతాడు. ముందర చాలా యుద్ధం అవుతుంది, సుగ్రీవుడు వాలి యుద్ధం. కానీ చెట్టు చాటు నుండి బాణం వేయడంతో వాలి చనిపోయాడు. కానీ చిత్రం ఏమిటంటే, రామాయణం గొప్పతనం ఏమిటంటే ధర్మం ప్రధానం. ఎక్కడైనా ధర్మం చాలా ప్రధానం. అంచేత వాలిని రాముడిని ఎలా అడుగుతాడంటే, ఎలా ప్రశ్నిస్తున్నాడంటే నింద కూడా చేస్తూ ఉంటాడు ఒకప్పుడు. ఏమిటి శ్రీరామచంద్ర, వాలిని నేను సుగ్రీవుడి సోదరుణ్ణి, సుగ్రీవుడికి నాకు గొడవలు ఉన్నాయి, కానీ నిన్ను ఎప్పుడూ ఏమనలేదు కదా, నీకు తెలుసా నేను అన్యాయం చేయలేదే, అన్యాయం చేయని వాడిని అనవసరంగా ఇలా పట్టు చంపేసావేమిటి, పోనీ చెట్టుచాటు నుండి చంపేసావేమిటి బాణం వేసి, ఇదేమన్నా న్యాయమా అని అడగడం ఎంత దాకా అడిగాడంటే, అసలు నువ్వు దశరథుడు వంటి మహనీయుడికి పుట్టవలసిన కొడుకు కాదు అనేంత దాకా శ్రీరాముణ్ణి అన్నాడనమాట వాలి. అంటే అప్పుడు రామచంద్రుడు కూడా ఎప్పుడు ఎవరు చెప్పినా, రామాయణంలో ఒక రాక్షసుడు చెప్పినా, గొప్పవాడు చెప్పినా, మంత్రి చెప్పినా, పురోహితుడు చెప్పినా, ఎవరు చెప్పినా ధర్మశాస్త్రము ధర్మం చెప్తేనే వాళ్ళు వింటారన్నమాట. వ్యక్తులు కాదు ముఖ్యం, ధర్మం. మనకి రాజ్యాంగం చట్టం చాలా ముఖ్యం. ఇటీవల ఒక ప్రాంతంలో చోట ఎడుతూ ఉంటే పిల్లలు కొట్టుకుంటున్నారు, గట్టిగా తిట్టుకుంటున్నారు. ఏమిటారా పిల్లలు ఇలా తిట్టుకుంటున్నారంటే మేము అసెంబ్లీ ఆట ఆడుకుంటున్నామండి అన్నారు. అంటే ఏం చెప్తాం వాళ్ళకి? ఇప్పుడు ఉన్నది చూసి అనుసరిస్తారు. అంచేతే చెడు ఏమీ వాళ్ళకి కనపడకుండా, చెడు చేయకుండా ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఇప్పుడు వాలిని చెట్టు పక్క నుంచి కొట్టాడో రాముడు, ఆ రాముడిని అడుగుతున్నాడు, నువ్వు దశరథుడికి పుట్టవలసిన కొడుకువేనా అన్నంత పెద్ద ప్రశ్న వేస్తే అప్పుడు శ్రీరామచంద్రుడు జవాబిస్తూ, ఈ అరణ్యం ఎక్కడుందనుకుంటున్నావు నాయన, ఇప్పుడు భరతుడు రాజ్యం చేస్తున్నాడు, భరతుని రాజ్య భాగంలోకి వస్తుంది అరణ్యం. అంటే ఇది రాజ్యాధికారం ఉన్నట్టే లెక్క అన్నమాట. రాజ్యాధికారంలో ఉన్న ప్రాణులన్నీ కూడా, జీవులు, మనుషులు, వీళ్ళందరూ కూడా రాజు ఏం చెప్తే దానికి లోబడ్డమే ధర్మం అని రాసుంది ధర్మంలో. అంచేత మేమేం చేసినా పర్వాలేదని ఆనాటి కాల ధర్మం చెప్తాడన్నమాట. ఆ ధర్మం చెప్పేటప్పటికీ చిత్రం ఏమిటంటే, ఈ రామాయణంలో గొప్ప విశేషం ఏంటంటే, శత్రువులు మిత్రులుగా ఉన్నవాళ్ళు తర్వాత చనిపోయేటప్పుడు మాత్రం ధర్మాన్ని గ్రహించి ఇది ధర్మమే అని అంటారు నాట. అంచేతే మనం అనుకుంటాం చెట్టు దాటిని చంపేశాడు రాముడి తప్పు కదా, ఎవరి తప్పు అని ప్రశ్నలు వస్తాయి సహజంగా ఆలోచనల వలన. కానీ అక్కడ ఏం జరిగింది, వాలికి రాముడు అన్ని విషయాలు చెప్పే ఇలాగని చెప్పావు. అసలు వాలి నిన్ను ఎందుకు చంపచ్చు అంటే, నువ్వు చేసింది ఏంటి, ఎంత తప్పు, అత్యాచారం చేసావు తమ్ముడి భార్యని. ఇప్పుడు మనం చూస్తున్నాం దేశంలో వాళ్ళు ఏమీ చేయకుండానే ఆ మహిళల్ని అత్యాచారాలు ఘోరాలు అన్నీ చేసి వయస్సులతో సంబంధం లేకుండా చాలా హింసిస్తున్నారు. వాళ్ళకి నిజంగా పాపపుణ్యాలు ఉంటే చాలా దారుణమైన నరకాలు వస్తాయి. ఇక్కడ ఏమైంది, వాలితో రాముడు ఏమన్నాడు, నువ్వు నీ తమ్ముడి భార్యని ఇలా చేసావు కనుక, అక్రమంగా అనుభవించావు కనుక నువ్వు ఎంత శిక్షకైనా అర్హుడు అయ్యావు. చెల్లెళ్ళని కానీ, తల్లిని కానీ, కూతుళ్ళని కానీ ఎవళ్ళు అఘాయిత్యం చేసి ఏం చేస్తారో వాళ్ళు దారుణమైన నరకానికి పాలైపోతారని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. వాళ్ళకి ఏ శిక్ష అయినా విధించవచ్చు అని చెప్తున్నాయి. కనుక
ఓ వాలి, నిన్ను నేను చెట్టు చాటు నుండైనా కొట్టి చంపడం అనేది ధర్మానికి సంబంధించిన విషయం అని అంటే, అంతరా వాలి ఏమన్నాడంటే, ఆహా ధర్మం ఇదా అని రాముణ్ణి మెచ్చుకుని చనిపోయాడు. అది ఆనాటి ధర్మం, రామాయణ కాల ధర్మం.